హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో మనం భారతదేశ ప్రాచీన చరిత్రలో భాగంగా సింధు నాగరికత అనేటటువంటి ఒక టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నామండి. సింధు నాగరికత. సింధు నాగరికత భారతదేశపు మూల నాగరికత. భారతదేశపు మూల నాగరికతగా దేని చెప్తారంటే సింధు నాగరికతని చెప్తారు. ఇది ఒకసారి బిట్గా కూడా ఇవ్వడం జరిగింది, సో గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన మనకి ఋగ్వేదంలో 6వ మండలంలో ఉంది. ఋగ్వేదంలోని 6వ మండలంలో సింధు నాగరికత గురించినటువంటి ప్రస్తావన హరయుపియు అనేటటువంటి పదం ద్వారా మనకి ప్రస్తావించడం జరిగింది. హరయుపియా లేదా హరయుపియు అనేటటువంటి పదం ద్వారా మనకి సింధు నాగరికత గురించి ప్రస్తావన ఋగ్వేదంలోని 6వ మండలంలో ఉండడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా సింధు నాగరికత గురించి ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ మజైన్. ఈయన 1826వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సింధు నాగరికత గురించి ప్రస్తావించడం జరిగింది. ఈయన తర్వాత 1831లో అలెగ్జాండర్ బర్న్ అనేటటువంటి వ్యక్తి సింధు నాగరికత గురించి ప్రస్తావించడం జరిగింది అనమాట. అలెగ్జాండర్ బర్న్. ఓకే, వీళ్ళ తర్వాత 1853 అలాగే 56 మధ్యకాలంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఈయన సింధు నాగరికత గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంది అని వీళ్ళందరూ కూడా గుర్తించడం జరిగింది అనమాట. ఓకే, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి నాగరికత ఉంది అని ఒకరి తర్వాత ఒకరు చెప్పడం జరిగింది. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి ఫస్ట్ చైర్మన్ అనమాట. దేనికి? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీన్నే మనం భారత పురావస్తు శాఖ అని చెప్తాం. ఈ భారత పురావస్తు శాఖని ఎప్పుడు ప్రారంభించారంటే 1861లో ప్రారంభించారు. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. అయితే దీన్ని 1901లో పునరుద్ధరణ జరిపారనమాట. ఈ పునరుద్ధరణ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ కర్జిన్. ఈయన 1901లో ఉన్నటువంటి గవర్నర్ జనరల్. ఈయన ఈ భారత పురావస్తు శాఖని పునరుద్ధరణ గావించినటువంటి వ్యక్తి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వీళ్ళ తర్వాత ఈ కన్నింగ్హామ్ తర్వాత మనకి ఈ భారతదేశంలో సింధు నాగరికత గురించి ప్రస్తావించినటువంటి వ్యక్తులు ఎవరంటే 1856లో జేమ్స్ అలాగే బడ్డెన్. వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలో సింధు నాగరికత గురించి ప్రస్తావించారు. ఓకే, రైట్. అయితే ఇప్పటి వరకు సింధు నాగరికతకు అంతర్గతంగా ఎన్ని ప్రాంతాలు గుర్తించబడ్డాయి అంటే దాదాపు 1500కు పైగా ప్రాంతాలు గుర్తించబడ్డాయి. 1500కు పైగా ప్రాంతాలు సింధు నాగరికతకి అంతర్గతంగా గుర్తించడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్గా సింధు నాగరికత యొక్క కాలం ఏంటి అనేది చూసుకున్నట్లయితే 2000 క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750 అని ఎక్కువ మంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత యొక్క ఎగ్జాక్ట్ కాలం ఏంటి అంటే క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750. అయితే కార్బన్ డేటింగ్ ప్రకారం సింధు నాగరికత యొక్క కాలమానం ఏంటి అంటే 2350 నుంచి 1750 బీసీ. బీసీ అంటే
క్రీస్తు పూర్వం. ఇది కార్బన్ డేటింగ్ ద్వారా తెలిసినటువంటిది. C14 అంటే కార్బన్ డేటింగ్ ద్వారా మనకి తెలిసినటువంటి కాలమానం ఏది అంటే క్రీస్తు పూర్వం 2350 నుంచి 1750. సర్ జాన్ మార్షల్ ఎవరైతే 1920లో చైర్మన్గా ఉన్నారో ఆయన అభిప్రాయం ప్రకారం, సర్ జాన్ మార్షల్ అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత కాలం ఏంటి అంటే 3250 నుంచి 2750 BC. క్రీస్తు పూర్వం 3250 నుంచి 2750. ఇది సర్ జాన్ మార్షల్ ప్రకారం అన్నమాట. సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతని హరప్పా నాగరికత అని పిలవడం జరిగింది. హరప్పా నాగరికత లేదా హరప్పా సంస్కృతి అని పిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. అయితే 1920లో భారతదేశం యొక్క వాయువ్య సరిహద్దులో బ్రిటిష్ వారు ఒక రైల్వే లైన్ వేయడం జరిగిందనమాట. ఆ రైల్వే లైన్ వేస్తున్నటువంటి సమయంలో వీళ్ళకి వింత వింత వస్తువులు దొరికాయి. రైల్వే లైన్ కోసం తవ్వుతుంటే కొత్త కొత్త వస్తువులు దొరికాయి. ఇదేంటో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి బ్రిటిష్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆ బాధ్యతని, అంటే వాటిని అధ్యయనం చేసేటటువంటి బాధ్యతని ఎవరికి అప్పచెప్పిందంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పచెప్పింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఎవరు? సర్ జాన్ మార్షల్. ఈయన ఏం చేశారంటే ఆయనకు ఉన్నటువంటి సిబ్బందిని కొన్ని టీముల్లాగా, కొన్ని జట్లులాగా ఏర్పాటు చేసి వీళ్ళని డిఫరెంట్ ప్లేసెస్కి పంపించడం జరిగింది. అలాగా వెళ్ళినటువంటి ప్లేస్లో మొట్టమొదటిసారిగా హరప్పాని కనుక్కొనడం జరిగింది. హరప్పాని కనుగొన్నటువంటి టీం ఎవరు అంటే దయారాం సహానీ టీం. వీళ్ళు హరప్పా అనేటటువంటి నగరాన్ని మొట్టమొదటిసారిగా 1921లో కనుక్కోవడం జరిగింది. హరప్పా అనేది రావి నది ఒడ్డునుంది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది అనమాట. ఓకే, అయితే ఈ హరప్పాని ఏమంటారంటే, హరప్పా అనేది మొదటి నగరం అండి. ఈ హరప్పాని ఏమంటారంటే ధాన్యాగారాల నగరం అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ 6 చిన్న చిన్న ధాన్యాగారాలు మనకి లభించడం జరిగింది. ఓకే, హరప్పా తర్వాత లభించినటువంటి ప్రాంతం ఏది అంటే మొహంజోదారో. దీన్ని R.D. బెనర్జీ కనుక్కున్నారు. 1922లో దీన్ని కనుగొనడం జరిగింది R.D. బెనర్జీ. ఓకే, ఈ మొహంజోదారో అంటే ఏంటంటే అర్థం వృత్తుల దిబ్బ అని అర్థం. వృత్తుల దిబ్బ. దీన్నే ఏమని పిలుస్తారంటే నకిలిస్తాన్ గోల్డెన్ సిటీ అని పిలవడం జరుగుతుంది. నకిలిస్తాన్ గోల్డెన్ సిటీ, అలాగే గోల్డెన్ సిటీ అని మొహంజోదారో అని పిలవడం జరుగుతుంది. మొహంజోదారో సింధు నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది ఒడ్డున ఉంది. మొహంజోదారో మొట్టమొదటి పెద్ద పట్టణం అన్నమాట. మొహంజోదారో సింధు నాగరికతలోకెల్లా పెద్ద పట్టణం. అలాగే మొహంజోదారోని అత్యధిక బావులు కలిగినటువంటి నగరం ఏది అంటే మొహంజోదారో. అత్యధిక బావులు కలిగినటువంటి నగరం ఏది అంటే మొహంజోదారో. ఎందుకంటే సింధు నాగరికతలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఒక బాత్రూము, అలాగే ఒక నుయ్యి ఉండేదన్నమాట. ఒక స్నానపు గది, అలాగే ఒక నుయ్యి, బావి ఉండడం జరిగింది ప్రతి ఇంటికి కూడా. కాబట్టి ఈ మొహంజోదారోలో ప్రతి ఇంటికి కూడా ఒక బావి ఉంది. సో అత్యధిక బావులు కలిగినటువంటి నగరం ఏది అంటే మొహంజోదారో. ఎందుకు? ఏదైతే పెద్ద నగరమో అక్కడే ఎక్కువ బావులు ఉంటాయి కదా, ఎక్కువ ఇళ్ళు ఉంటాయి కదా. అందుకు
సింధు నాగరికతలోకి వెళ్ళే పెద్ద నగరం ఏది అంటే మొహంజదారో. మొహంజదారోలో అత్యధిక బావులు ఉండడం అనేది జరిగింది. ఓకే, రెండవ అతిపెద్ద పట్టణం ఏది అంటే హరప్ప. రెండవది హరప్ప. పెద్ద నగరం మొహంజదారో, రెండవ పెద్ద నగరం హరప్ప. అలాగే సింధు నాగరికత మొత్తం ఎన్ని చదరపు కిలోమీటర్లు అంటే మనకి దాదాపు 12,99,660 చదరపు కిలోమీటర్. 12 లక్షల అంటే ఇంచుమించు 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, అయితే సింధు నాగరికత మొత్తం మనకి ఏ ఆకారంలో కనిపిస్తుంది అంటే త్రిభుజాకారంలో కనిపిస్తుంది. సింధు నాగరికత మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇటువైపు హర్యానా, అలాగే అటువైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు, అలాగే పైన జమ్మూ కాశ్మీర్, అలాగే కింద మహారాష్ట్ర. ఇదంతా కలిపి మనకి ఎలా ఉంటుందంటే ఒక త్రిభుజాకారం లాగా ఉంటుంది. ఓకే, సో ఈ హరప్పా నాగరికత మనకి ఒక త్రిభుజాకార నాగరికత, త్రిభుజాకారంగా కనిపించేటటువంటి ఒక నాగరికత. అయితే హరప్పాకి మిగతా పేర్లు ఏమైనా ఉన్నాయో హరప్పా నాగరికతకి అని చూసుకున్నట్లయితే మనకి హరప్పా నాగరికతనే ఏమంటారంటే, ఈ సింధు నాగరికతనే మొదటిగా హరప్పా నాగరికత అంటారు. దీన్ని ఇలా ఎవరు పిలిచారు? సర్ జాన్ మార్షల్. అలాగే మూల భారత నాగరికత అంటారు, మూల భారత నాగరికత అంటారు. అలాగే అక్షరాస్యత కలిగినటువంటి భారత నాగరికత అంటారు, అక్షరాస్యత కలిగినటువంటి భారతీయ నాగరికత అంటారు, అక్షరాస్యత కలిగిన భారతీయ నాగరికత అని చెప్తారు. అలాగే కాంస్య నాగరికత అంటారు, కాంస్య నాగరికత. కాంస్య నాగరికత ఎందుకంటారంటే మనకి సింధు నాగరికత అనేది తామ్రశిలా యుగంలో అంతర్భాగంగా కాంస్య యుగానికి చెందినది అనమాట. తామ్రశిలాయుగంలో కాంస్య యుగానికి చెందినది. కాంస్య యుగం అంటే ఏంటంటే, తామ్రం అంటే ఏంటంటే రాగి. మానవుడు ఉపయోగించినటువంటి మొట్టమొదటి మూలకం ఏది అంటే రాగి. మొట్టమొదటి లోహం ఏది అంటే రాగి. ఈ రాగికి తగరాన్ని కలిపామనుకోండి, కాపర్కి టిన్ కలిపితే వచ్చేదే బ్రాంజ్. రాగికి తగరం కలిపితే వచ్చేదే కంచు. ఈ కంచునే మనం ఏమంటామంటే కాంస్యం అంటాం. కంచుని మనం ఏమంటాం? కాంస్యం అంటాం. అందువల్ల కంచు ఉపయోగించినటువంటి యుగం కాంస్య యుగం. ఈ సింధు నాగరికత ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పనిముట్లన్నీ కూడా కంచుతో తయారు చేసుకునేవారు. కాబట్టి ఈ యుగాన్ని మనం ఏమని పిలుస్తామంటే కాంస్య యుగం అని పిలుస్తాం. కాబట్టి ఈ నాగరికతను కూడా కాంస్య నాగరికత అని పిలవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ నాగరికతలో మురుగునీటి కాలువల వ్యవస్థ లేని ఒకే ఒక్క నగరం ఏది అంటే బన్వాలి. మురుగునీటి కాలువల వ్యవస్థ లేని ఒకే ఒక్క నగరం, అలాగే వృత్తాకారంలో కనిపించేటటువంటి ఒకే ఒక్క నగరం ఏది అంటే బన్వాలి, వృత్తాకార నగరం. అలాగే మురుగునీటి కాలువల వ్యవస్థ లేని నగరం ఏది? బన్వాలి. ఓకేనా? అయితే ఇదే టైంలో మనకి ప్రపంచంలో ఒక 4 నాగరికతలు ఉండేవి. అవి ఏంటంటే మెసపటోమియా నాగరికత, మెసపటోమియా నాగరికత ఇది యూఫ్రటీస్
అలాగే టైగ్రిస్ నదుల మధ్య వెలిసిందనమాట. ఇరాక్లోని యూఫ్రటీస్ అలాగే టైగ్రిస్ నదుల మధ్య కలిసినటువంటి నాగరికత. అలాగే చైనా నాగరికత ఇది హుయాంగ్హో నది పరివాహక ప్రాంతంలో వెలిసినటువంటి నాగరికత. హుయాంగ్హో పరివాహక ప్రాంతంలో వెలిసినటువంటి నాగరికత చైనా నాగరికత. అలాగే ఈజిప్టు నాగరికత. ఈ ఈజిప్టు నాగరికత నైలు నది ఒడ్డున వెలిసినటువంటి నాగరికత. నైలు నది ఒడ్డున వెలిసినటువంటి నాగరికత ఈజిప్టు నాగరికత. దీని తర్వాత మనకి కనిపించేటటువంటి ఇదే కాలంలో కనిపించేటటువంటి నాగరికత ఏది అంటే క్రీట్ నాగరికత. క్రీట్ నాగరికత అనేది మధ్యధరా సముద్రం పరివాహక ప్రాంతంలో వెలిసినటువంటి నాగరికత. అయితే వీటన్నిటిలోకెల్లా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి అంటే ఆధునీకరణ ఎక్కువగా ఉన్నటువంటి నాగరికత, అలాగే పట్టణీకరణ చెందినటువంటి నాగరికత, బాగా అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఏది అంటే సింధు నాగరికత. సింధు నాగరికత అనేది వీటన్నిటికంటే డెవలప్డ్ నాగరికత. ఓకే, సింధు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే నాగరికతకి సంస్కృతికి ఉన్నటువంటి తేడా ఏంటి? నాగరికతకి సంస్కృతికి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? సంస్కృతి అనేది ఒక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు, ఒక ప్రాంత ప్రజలు అనుసరించే ప్రతిదీ కూడా సంస్కృతిలోకి వస్తుంది. అయితే ఆ ప్రాంత ప్రజలు కొంచెం సివిలైజ్డ్గా ఉన్నారనుకోండి, అంటే సిటీ కల్చర్కి కొంచెం దగ్గరగా ఉంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే నాగరికత అంటాం. ఓకే, అంటే వాళ్ళు అనుసరించేటటువంటి ప్రతి విషయంలో కూడా కొంత సివిలైజేషన్ కనిపించాలి, అంటే ఆధునీకరణ అనేది కనిపించాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే నాగరికత అంటాం. అలా కాకుండా ఉండేటటువంటి ప్రతిదీ, అంటే ఇప్పుడు పండగలు కానీ వాళ్ళ వేషధారణ కానీ ఇదంతా కూడా ఎందులోకి వస్తుంది అంటే సంస్కృతిలోకి వస్తుంది. వాటిల్లో కొంత అప్పుడు ఉన్నటువంటి కాలం కంటే కూడా కొంత అభివృద్ధి చెందినట్టుగా కనిపిస్తే, ఒక సివిలైజ్డ్గా కనిపిస్తే, డిసిప్లిన్ అనేది కనిపిస్తే దాన్ని మనం ఏమంటామంటే నాగరికత అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లెసన్లో దీనికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం.